హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి దివాళీ వ్లాగ్. ఇక్కడ మా మమ్మీ భక్షాలు చేస్తుంది అనమాట. దేవుడికి ప్రసాదం కోసం ఆల్రెడీ పెట్టేసినాము. ఫస్ట్ చేసి పెట్టేసిన తర్వాత మాకు తినడానికి చేస్తుంది. ఇది వచ్చేసి మధ్యాహ్నము ఒత్తులోకి ముందే కొంచెం ఆయిల్లో బాగా నానితే బాగా సేపు వెలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ఒత్తుల నూనెలో నానబెడుతున్నాను అనమాట, నువ్వుల నూనెలో. ఎందుకో పెడుతున్నా స్మెల్ కోసమా? ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ సో లంచ్ స్పెషల్ బగారా చేసుకున్నాము. బగారా ఇంకా చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై చేసుకున్నాం అనమాట. లంచ్ చేసినాము. లంచ్ చేసిన తర్వాత బాంబులు కొనుక్కుందాం అని చెప్పేసి క్రాకర్స్ కొనుక్కోవడం కోసం ఈవినింగ్ స్టార్ట్ అయినాము. బయటికి దగ్గరలోనే ఉంది క్రాకర్స్ మార్కెట్ ఉంటుంది. అన్ని క్రాకర్స్ ఒకటే దగ్గర పెడతారు, స్టాల్ నెంబర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆ మార్కెట్ అనమాట. ఎంత రష్ ఉన్నదో అసలు, ఫుల్ రష్ ఉంది. చాలా ఖాళీగా ఉన్న షాప్ ఒకటి చూసుకొని అందులోకి వెళ్ళి కొనుక్కున్నాం అనమాట. సో ఇది వచ్చేసి సూర్యాపేట్ మార్కెట్. నార్మల్గా కూడా మార్కెట్ ఇది, ఫార్మర్స్ వడ్లు అవి ఇవి వేసుకుంటారు. అది మిగతా టైంలో కూరగాయలు పెడతారు. ఇప్పుడు క్రాకర్స్ టైం కాబట్టి క్రాకర్స్ పెడుతున్నారు అనమాట. అమ్ముతారు కావచ్చు. ఏవన్ అంట వెంకటేశ్వర. అట్లాంటి పెద్ద తీసుకోండి. అవి గ్రీన్ వా కలిసా అవి మందేనా ఇది? అసలు లాస్ట్ 2 years 3 years నుంచి అసలు దివాళీకి క్రాకర్సే కాల్చలేదు. సో ఆ 2-3 yearsది కూడా కలిపి కొంచెం ఎక్కువనే తీసుకున్నాము క్రాకర్స్ అయితే. గౌతమా
సో క్రాకర్స్ తెచ్చుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మొత్తం దీపాలు పెట్టడం స్టార్ట్ చేసినాం అనమాట. మధ్యాహ్నం నానబెట్టుకున్న ఒత్తులు ఉన్నాయి కదా, అవి వేసి మట్టి దీపాలలో దీపాలు పెట్టినాము. ఇల్లంతా కింద పైన పైన. అవసరం లేదు. ఇది మొత్తము ఏంటి ఏమైంది? ఇరిగిందా? ఓకే అగ్గిపెట్టి తెచ్చుకో. కింద దీపాల నుంచి అట్లా Smile. Smile. Yeah, Smile, smile. Happy Diwali. తిప్పండి, అది దగ్గర దగ్గర పెట్టకండి. దూరం దూరం తిప్పు. అంతే అంతే కొద్దిగా అంతేకు పెట్టండి. పెట్టాయి కింద పెట్టాయి. ఉదయ కింద పెట్టాయి. కింద పెట్టు చిచ్చుబుడ్డికి. పెట్టు పెట్టు. దూరం ఉండు. ఆయన అంటూ పెడతాడా? చూసుకో నాన్న. జరుగు జరుగు జరుగు, వెనక్కి దగ్గర రండి కొంచెం. జరుగు మమ్మీ నువ్వు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 minutes అంతా క్రాకర్స్ కాల్చడమే ఉంటుంది. ఎండ్ కూడా అట్లనే ఎండ్ చేసిన, జస్ట్ డిన్నర్ చేసి పడుకున్నాము దాని తర్వాత. సో మా మమ్మీ డాడీ అయితే ఇప్పటివరకు ఎప్పుడు క్రాకర్స్ కాల్చరు, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు కాల్చడం. సో మ్యాక్సిమం అన్ని క్లిప్పింగ్స్ ఏవి తీసేయాలనిపించలేదు నాకు బేసిక్గా, సో అన్నీ యాడ్ చేశాను. అందుకే ఈ 6 minutes మొత్తం క్రాకర్సే ఉంటాయి. ఎవరైనా బోరింగ్గా ఉంటుంది అని అనుకుంటే ఇగ్నోర్ చేయండి ఈ పార్ట్ ఆఫ్ ది వీడియో.
కాలేదు పెట్టురా వెళ్ళు. నాకైతే నార్మల్గా క్రాకర్స్ అంటే చాలా భయం. ఏవో చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరపుల్లు తప్ప ఏం కాల్చాను నేను. గౌతమ్ కూడా బాగా భయపడతాడు, అసలు ఏం కాల్చడేమో అని అనుకున్నాం మేము. మ్యారేజ్ అయినాక కొంచెం క్రాకర్స్ కాల్చిన దివాళీ ఇదే అనమాట, ఫస్ట్ దివాళీ. జర్మనీలో ఉన్నప్పుడు ఎప్పుడు కాల్చలేదు. యా బాగా అనిపించింది ఈసారి మాత్రం దివాళీ. ఎప్పుడు నేను మా మమ్మీ మా డాడీ ఉంటాం, ఏవో నేను ఒక 2-3 క్రాకర్స్ కాలుస్తాను, లేదంటే అప్పుడప్పుడు అసలు ఏం కాల్వను కూడా అనమాట. ఒక్కదాన్ని ఉంటే ఏమో అంత ఇంట్రెస్టింగ్ ఎప్పుడు అనిపించలేదు నాకు. ఇదే ఫస్ట్ దివాళీ, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది దివాళీ అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా ఈ దివాళీకి. అండ్ ఈ బుడ్డోడు మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన అనమాట. జస్ట్ వచ్చి కూర్చొని అట్లా చూస్తూ ఉన్నాడు. కాలుస్తావా అంటే కాలుస్తా అన్నాడు. సో ఇక్కడ తనతో కూడా కాల్పించినాం ఒక 2-3 క్రాకర్స్. మీరు మీ దివాళీని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను అని నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్స్లో, కానీ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తే అక్కడైనా సరే పింగ్ చేయొచ్చు. జాగ్రత్త. కాదు కాదు జర జర. పెట్టు. ఓకే. ముందనకే కొంచెం ముందుగా వెనక్కి వెళ్ళండి, కొంచెం స్విచ్ కూడా పెట్టుకోండి.